హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. డిటెక్టివ్ ద్వారా జీవన బండారాన్ని బయటపెట్టిన ఆనంది. నిజం తెలుసుకుని జీవన చెంప చెల్లుమనిపించిన సునంద. ఒక్కటైన ఆదిత్య ఆనంది. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. పద్మమ్మ కోమాలోంచి బయటపడింది కదా, అది చూసి ఇందుమతి చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా జ్యోతి ఆనందితో కుట్టి ఒకసారి ఇలారా అంటుంది. ఏంది జ్యోతమ్మ అని అడుగుతుంది ఆనంది. ఏమీ లేదు, ఆఫీస్లో నిన్న జరిగిందంతా తెలిసింది అని జ్యోతి చెప్తుంది. అవును జ్యోతమ్మ, ఆదిత్య గారు నాకు సపోర్టుగా నిలబడ్డారు. ఒక పక్క మా అమ్మకి గిట్లయిందని బాధగా ఉంది, మరోవైపు నన్ను నేను నిరూపించుకునే అవకాశం వచ్చిందని ఆనందంగాను ఉంది అని ఆనంది జ్యోతితో చెప్తూ ఉంటే అక్కడికే సింహాద్రి వచ్చి, లేదు లేదు బిడ్డ, నువ్వు ఎప్పుడు ఖుషీగా ఉండాలని మీ అమ్మ ఎప్పుడు కోరుకునేది. అల్లుడు గారు నిన్ను నమ్ముతున్నారు కాబట్టి నువ్వు నిరూపించుకోవాలి బిడ్డ. నిన్ను అవమానించిన వాళ్ళందరికీ నువ్వు గట్టిగా బుద్ధి చెప్పాలి అని సింహాద్రి చెప్తాడు. గా రోజు తొందరలోనే ఉంది నాయనా, నీ బిడ్డ ఏ తప్పు చేయలేదని అందరికీ నిరూపిస్తా అంటుంది ఆనంది. ఆ బిడ్డ, నువ్వు ఇంకొక పని కూడా చెయ్యాలి అని చెప్తాడు సింహాద్రి. ఏంటి నాయనా అని అడుగుతుంది ఆనంది. ఇయాల పొద్దు నువ్వు ఈడ్నే ఉండాలి. ఇగో కాదు కూడదు అంటే కుదరదు అని సింహాద్రి చెప్తూ ఉంటే, ఏంది నాయనా నువ్వు, అమ్మ ఈ పరిస్థితిలో ఉంటే వదిలేసి పోతానా? నేను ఉండమని నువ్వు చెప్పాలనా? అమ్మ కోలుకునేదాకా నేను ఈడ్నే ఉంటా అని ఆనంది చెప్తుంది. ఇంకా వీళ్ళ మాటల్ని చాటుగా వింటున్న ఇందుమతి ఇలా అనుకుంటుంది. అమ్మ ఇది కానీ ఇక్కడే ఉంటే ఇంకంతే నా పని. ఇక పద్మమ్మని మనం ఏం చెయ్యలేం. అది కోలుకోవటానికి ఇది ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. దీన్ని హాస్పిటల్లోనే చంపేసి ఉంటే ఓ పని అయిపోయేది. అక్కడే దీన్ని చంపలేకపోయాను. ఇప్పుడు సమస్య ఇంటి వరకు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కావటం లేదు అని ఇందుమతి అనుకొని భయపడుతూ ఉంటుంది. ఇంకా జీవన సునంద చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆనందికి చివరిగా ఒక అవకాశం ఇస్తాను. ఒకవేళ ఈ 4 రోజుల్లో తను గనక ప్రూవ్ చేసుకోలేకపోతే నువ్వు విడాకులు ఇవ్వాలి అని ఆదిత్యతో సునంద చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది జీవన. అది అసలైన జీవన కదా, ఒకవేళ అది అసలైన జీవన అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని ఇందుమతికి ఫోన్ చేస్తుంది జీవన. ఇది కూడా భలే టైంకి ఫోన్ చేసిందే ఇందుమతి అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏమిటి పెద్దమ్మ, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అని ఫోన్లో ఇందుమతి వాయిస్ని విని అడుగుతుంది జీవన. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది ఏ క్షణంలో స్పృహలోకి వస్తుందో తెలియడం లేదు. అంత అయోమయంగా ఉంది. అది వచ్చిన దగ్గర నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదే అంటుంది ఇందుమతి. నువ్వు ఆనంది జీవన అని ఏ ముహూర్తానికి చెప్పావో అప్పటి నుంచి నాకు ఒక కొత్త భయం పట్టుకుంది. నిన్న పార్టీలో ఆదిత్య ఆనందికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆనంది ప్రూవ్ చేసుకోవాలంటే నేను చెడ్డదాన్ని ప్రూవ్ చేయాలి. నేను చెడ్డదాన్ని ప్రూవ్ చేసినా నాకే నష్టం. దాన్ని జీవన అని తెలిసినా కూడా నాకే నష్టం. ఇక్కడ పద్మమ్మ కళ్ళు తెరిచినా కూడా మనకే నష్టం కదా. నువ్వు ఏదో ఒక సలహా ఇవ్వు పెద్దమ్మ అని అడుగుతుంది జీవన. నేనేం సలహా ఇస్తాను తల్లి, పద్మమ్మ వచ్చిన దగ్గర నుంచి నాకు బుర్ర సరిగ్గా పని చెయ్యడం లేదు అంటుంది ఇందుమతి. సరే, ఒక పని చెయ్యి. నువ్వు అక్కడే పద్మమ్మ మీద ఒక కన్నేసి ఉంచు. అది ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చూసి చెప్పు. ఒకవేళ పొరపాటున పద్మమ్మ స్పృహలోకి వచ్చినా కూడా మనకి ప్రమాదమే. ఈలోపు ఆనంది సంగతి నేను చూసుకుంటాను. అలాగే ఏదో ఒకటి చెయ్యవే తొందరగా అంటుంది ఇందుమతి. జీవన మాటలకి పెద్దమ్మతో పని అవ్వదు. ఆనందిని నేనే ఏదో ఒకటి చెయ్యాలి. గట్టిగానే టార్గెట్ చేయాలి. పెద్దమ్మతో కాదు, నేనే సోలోగా ఏదో ఒకటి చేస్తాను. ఆనందిని లేకుండా చేస్తాను అని జీవన అనుకుంటుంది. వీళ్ళు ఆనందిని ఏదో చెయ్యాలని అనుకుంటూ ఉంటే ఆనంది మటుకు వీళ్ళ బండారాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా మన ఆనంది ఊరుకుంటుందా?
త్వరగా ఈ నిజాన్ని బయట పెట్టడానికి ఒక డిటెక్టివ్ దగ్గరికి వెళ్తుంది ఆనంది. హలో సార్, డిటెక్టివ్ రాకేష్ అంటే మీరేనా అని అడుగుతుంది. ఎస్ నేనే, ఐ యామ్ డిటెక్టివ్ రాకేష్, ప్లీజ్ సిట్ డౌన్ అని అంటాడు. థ్యాంక్ యూ అంటుంది ఆనంది. చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. నా పేరు ఆనంది, నేను లాయర్ని, సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి సునంద గారి కోడల్ని. మా ఇంటి నుంచి ఒక ఫోన్ కాల్ నా పేరుతో ఒక మీడియా ఆఫీస్కి పోయింది. గది ఎవరికి పోయింది, ఎవరు మాట్లాడారు, ఏంది అనేది తెలవట్లేదు. గది మీరు తెలుసుకోవాలి. గది నా పేరు చెప్పి మాట్లాడిండ్రు, అందుకే నాకు పెద్ద ప్రాబ్లం అయింది. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ కాల్ ఎవరికి పోయింది, ఎవరు రిసీవ్ చేసిండ్రు, ఎవరు మాట్లాడిండ్రు, ఈ వివరాలు చెప్తే సరిపోతుంది అని ఆనంది ఆ డిటెక్టివ్తో అంటుంది. తప్పకుండా మేడం, ఎలాంటి సమస్య అయినా సరే చిటికలో సాల్వ్ చేయడం ఈ డిటెక్టివ్ రాకేష్ స్పెషాలిటీ. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ పేపర్ మీద రాసి ఇవ్వండి. మీకు వితిన్ 24 అవర్స్లో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తాను అంటాడు. థ్యాంక్ యూ, మీరు ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారని నేను మీ ఆఫీస్కి వచ్చాను. మీ గురించి చాలామంది మంచిగా చెప్పిండ్రు, కాకపోతే చిన్న ఫేవర్ చేయాలి అని చెప్తుంది ఆనంది. ఏంటి ఏంటి అని అడుగుతాడు అతను. మీరు చేస్తున్న ఈ వర్క్ అంతా చాలా సీక్రెట్గా ఉండాలి, ఎవరికి తెలవకూడదు. ఎక్కడ నా పేరు కానీ వేరే ఏది కానీ తెలవకుండానే మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్తుంది ఆనంది. తప్పకుండా మేడం, డిటెక్టివ్ స్పెషాలిటీ అది. మీ పేరును కానీ మీ గురించి కానీ ఏమీ తెలియకుండా మేము కనిపెడతాం కదా. ఎక్కడ మీ పేరు చెప్పం. మీరు మీ డీటెయిల్స్ అన్నీ రాసి ఇవ్వండి. వర్క్ అయిన తర్వాతే మేము ఫీజు తీసుకుంటాం మేడం అంటాడు అతను. థ్యాంక్ యూ రాకేష్ గారు, వీలైనంత త్వరగా కనిపెట్టండి. నాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది. తప్పకుండా మేడం ఆనంది, నాకు కొంచెం త్వరగా ఎమర్జెన్సీగా కనిపెట్టండి అని చెప్తుంది. తప్పకుండా మేడం, 24 అవర్స్లో కనిపెడతామని చెప్తాడు డిటెక్టివ్. ఇంకా డిటెక్టివ్ తన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆనంది ఇచ్చిన వివరాల ప్రకారం మీడియా ఆఫీస్కి వెళ్తాడు. తన స్టైల్లో మీడియా ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తాడు. ఆ పని చేసిన వ్యక్తిని కనుక్కుంటాడు ఆ డిటెక్టివ్. తర్వాత ఆనందికి కాల్ చేసి విషయం చెప్తాడు. వెంటనే ఆనంది, మీరు మా ఇంటికి రండి అని అడ్రస్ చెప్తుంది. ఆనంది సునంద దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి నన్ను ఇరికించిన వాళ్ళు ఎవరో తెలిసిందని చెప్తుంది ఆనంది సునందతో. ఆ పని చేసింది ఎవరు అని అడుగుతుంది సునంద. ఆ పని చేసింది ఎవరో కాదు అత్తయ్య గారు, నీ చిన్న కోడలు జీవనానే అని చెప్తుంది ఆనంది. ఏంటి, తప్పు చేసింది నువ్వైతే జీవన మీద నింద వేస్తున్నావా? ఎవరి మీద నింద వేస్తున్నావో తెలుసా? తను నా చిన్న కోడలు, తను నాకు ఫేవర్గా ఉంటుంది, తను ఈ తప్పు చేయదు అంటుంది సునంద. ఆ డిటెక్టివ్ ద్వారా సాక్ష్యాధారాలన్నీ సునందకి చూపిస్తుంది ఆనంది. అది చూసిన సునంద చాలా కోపంగా ఆక్రోశంతో జీవన దగ్గరికి వెళ్ళి చెంప చెల్లుమనిపిస్తుంది. అత్తయ్య గారు, నేను కాదని బుకాయిస్తూ ఉంటుంది జీవన. ఇంకా ఏంటి నువ్వు బుకాయిస్తున్నావు? ఇదిగో సాక్ష్యాధారాలు, ఎందుకు ఈ పని చేశావు? ఆనంది మీద కోపం ఉంటే నా పరువు తీస్తావా నువ్వు? నా చిన్న కోడలని అనుకున్నాను, నాకు తగ్గట్టు నడుచుకుంటావని అనుకున్నాను. ఇంత చీప్గా ఆలోచించి మీడియా ఆఫీస్కి ఫోన్ చేస్తావా? నా దగ్గర ఎన్ని డ్రామాలు ఆడావు? తక్షణమే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నిన్ను ఒక్క నిమిషం కూడా నా చిన్న కోడలుగా ఉండనివ్వను అంటుంది సునంద. ఇంకా ఆనంది దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ఆనంది అని 2 చేతులు పట్టుకుని, ఈ జీవన చేసిన తప్పుకి నువ్వే అని పొరపాటు పడ్డాను, చాలా బాధ పెట్టాను అని సునంద అంటుంది. ఇంకా ఆదిత్య ఆనంది తన నిజాయితీ నిరూపించుకుందని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఆనంది దగ్గరికి వచ్చి ఆనందిని దగ్గరికి తీసుకుంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.